హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ అనీష్. ఆంధ్రాలో అంటే ఈ కూటమి నడుస్తుంది కదా, కూటమిలో ఒక విచిత్ర పరిస్థితి నడుస్తుందండి. లోకేష్ గారు ఏమో ఒక ప్రముఖ పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది. లోకేష్ పార్టీ కోఆర్డినేటర్ సమావేశంలో మాట్లాడుతూ 80% సీట్లు టీడీపీకి, 15% జనసేనకి, 5% బీజేపీకి కేటాయించబోతున్నాం, సో స్థానిక సంస్థలకి సిద్ధమైపోండి అని చెప్పి కోఆర్డినేటర్ల సమావేశంలో చెప్పినట్టుగా, లోకేష్ గారు చెప్పినట్టుగా ఒక పత్రికలో వార్త వచ్చింది. వెంటనే నెక్స్ట్ డే జనసేన నుంచి మనోహర్ చాలా తీవ్రంగా దాన్ని ఖండించారు. అంటే ఎలా చెప్పారంటే, ఇప్పటికే మనం 2 ఎన్నికల్లో త్యాగాలు చేసాం, ఈసారి త్యాగాలు చేసే పరిస్థితి లేదు, ఈసారి అస్సలు తగ్గేది లేదని చెప్పి మనోహర్ గారు చెప్పారు. ఇట్లా 2 పార్టీల కీలక నాయకులు, అంటే లోకేష్ గారు చెప్పారంటే ఇక అది ఫిక్స్. మరి జనసేనలో పవన్ కళ్యాణ్ అంతటి కీలకమైన వ్యక్తి ఎవరు? మనోహర్ గారు. ఎందుకంటే మనోహర్ గారు చెప్పారంటే దాదాపుగా అది ఫిక్స్ అనమాట. ఇక్కడ అదే మరి ఏంటి, ఏమన్నా చిన్న గ్యాప్ వచ్చిందనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో కూడా మన 2024 ఎలక్షన్స్ అప్పుడు టీడీపీకి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. జనసేన 25 స్థానాల్లో పోటీ చేయబోతుంది అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అప్పుడు జన సైనికులంతా వీళ్ళంతా కూడా 25 సీట్లు ఏంటి చిచ్చి, అసలు అంత తగ్గిపోవటం ఏంది, మన కెపాసిటీ ఏంటి, అసలు మనమెంత, మన ఇదంతా, మనం కనీసం ఒక 60-70 సీట్లు పోటీ చేయాలి, మనం సీఎం అది అని చెప్పి ఊగారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనేక సభలు పెట్టి కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు, మనకి బలం కొంత ఉంది, మనం గతంలో పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేదు, మనకి బలం లేదు, మనకి బూత్ లెవెల్ కమిటీలు లేవు, ఏం లేదు అని చెప్పి ఆయన ఆ సైనికుల్ని కన్విన్స్ చేసి ఎట్లా కొట్ట 21 సీట్లకి తగ్గారు. సరే గెలిచారు, అయిపోయింది. అప్పుడు ఏం చెప్తూ వచ్చారు? ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విధ్వంస పాలన పోవాలి, రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, కాబట్టి మనం కష్టపడి పనిచేయాలి, మనం ఎట్లయినా సరే గెలుపు కోసం చూడాలని చెప్పి చెప్తూ వచ్చారు. సో గత ఎన్నికల్లో వీళ్ళు ఏం చెప్తూ వచ్చారంటే విధ్వంస పాలన పోవాలి ఏదని చెప్తూ వచ్చారు. ఈసారి అలా పరిస్థితి లేదు కదా, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పటికే చాలాసార్లు జన సైనికులు త్యాగం చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలకి న్యాయం చేసి తీరాలి. ఎందుకంటే గతంలో మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా ఏమని కన్విన్స్ చేశారు, కూటమి బలంగా ఉండాలి, మనం తగ్గినా పర్లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు జన సైనికులు దానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో వైసీపీ పెట్టే కేసులకు కానీ, రకరకాల సిచ్యువేషన్లకు కానీ, దేనికైనా సరే అన్ని ఏకగ్రీవం అయిపోతుంటే చాలా చోట అసలు టీడీపీ పోటీ చేయడానికి భయపడి టీడీపీ మొత్తానికి వెనకడుగు వేసింది. ఆ టైంలో జనసేన వాళ్ళే, జన సైనికులే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా చోట్ల బలంగా నిలబడ్డారు, కలబడ్డారు, గెలిచారు. చాలా చోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు చాలామంది జనసేన వాళ్ళు గెలిచారు. కాబట్టి ఈసారి అధికారంలో ఉంది, మాకు కొంత ఎక్కువ కావాలని అడిగే పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తగ్గి ఏదైతే టీడీపీ చెప్తున్నట్టు, ఏదైతే లోకేష్ గారు చెప్తున్నట్టు ఆ 15% మాత్రం టీడీపీ తలగ్గితే మాత్రం ఈసారి జన సైనికులు అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు, దాదాపుగా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే చెప్పే కదా, గతంలో తగ్గాం, ఈసారి తగ్గే పరిస్థితి లేదని. ఇప్పటికే జన సైనికులు కొంత అసంతృప్తి ఉంది. ఏమని 15 సంవత్సరాలు కలిసి ఉందాం అంటున్నారు, కానీ దాంతోపాటుగా పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవడం కోసం కాదు, పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తున్నారు. ఇప్పటికే చాలా ట్రోల్స్ అయ్యి వస్తున్నాయి. ఎప్పటికీ టీడీపీని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తప్పించి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఏమాత్రదని ఇప్పటికే పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. సో ఈ సందర్భంలో ఈ పరిస్థితులు, ఎందుకంటే స్థానిక సంస్థల్లో చాలా చోట్ల టీడీపీకి సమానంగా జనసేనకి పట్టు ఉంటుంది, జన సైనికులకి పట్టి ఉంటుంది. రాక అవకాశం వచ్చింది. ఎందుకంటే అసలు కార్యకర్తలకు అవకాశం ఇచ్చే పరిస్థితి ఇదే, దీని తర్వాత ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో కూడా జన సైనికులకు న్యాయం చేయలేకపోతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఏం రత్నం ఉన్నారు, హరిహర వీరమల సినిమా ప్రొడ్యూసరు, ఆయనకి ఏం చెప్పారు, సినిమా అటర్ ఫ్లాప్ అయిన తర్వాత ఆయనకి ఏం చెప్పారు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేపారు. నిన్న బొలిశెట్టి గారు ఒక ట్వీట్లో పెద్ద కథనం రాశారు, మీరు చెప్పిన నామినేటెడ్ పోస్టులో ఇవ్వలేకపోతున్నారు, నామినేటెడ్ పోస్టులు అడిగి తీసుకునే పరిస్థితులు లేరు, కనీసం ఈ స్థానిక సంస్థలో అన్న జన సైనికులకి, కార్యకర్తలకి న్యాయం చేయండి అని చెప్పారు. నామినేటెడ్ పదవులే గట్టిగా అడిగి తీసుకోలేని పరిస్థితిలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మరి సర్పంచ్ ఎన్నికల్లో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా అడగగలడా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఈసారి మాత్రం కేవలం అంటే ఇక్కడ టీడీపీ 2 స్ట్రాటజీలు అమలు చేసిందండి. ఫస్ట్ ఏంటంటే ఒక పేరు వదిలేస్తారు బయటికి, మేము 15% సీట్లు ఇవ్వబోతున్నాం జనసేనకి, ఒక పేరు వదిలేస్తారు. ఇలా జనసేన వాళ్ళు కొట్టుకొని చేస్తారు. కొట్టుకొని వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదో విధంగా కన్విన్స్ చేసుకుంటారు, ఆయన చేస్తారు లేదని టీడీపీ ఆలోచన ఉంటుంది. అయితే ఇక్కడ టీడీపీ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ బలం ఇంతే,
పైగా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, మనం బలం ఉన్న స్థానంలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. లోకేష్ ఏం చెప్తున్నారు, 15% స్థానాల్లో మీరు పోటీ చేస్తారని చెప్తున్నారు. కాబట్టి మీ బలం ఇంతే, గత ఎన్నికలు 21 స్థానాలు వచ్చినంత మాత్రం ఇప్పటికిప్పటికి మీరేం పెరిగిపోలేదు, మీ బలం కేవలం ఇంతే ఉంది, ఇదే మీ బలం అని ఇండైరెక్ట్గా ఆయనకు మెసేజ్ ఇచ్చినట్టే. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు దానికి తలొగ్గి 15% సీట్లో 20% సీట్లో తీసుకొని పోటీ చేస్తే మాత్రం ఇక జనసేన మర్చిపోవచ్చు, జన సైనికులు మర్చిపోవచ్చు. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, ఇప్పుడు టీడీపీ వాళ్ళు వేరు, వైసీపీ వాళ్ళు వేరు. కానీ 2014 నుంచి పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది, అంటే టీడీపీకి సపోర్ట్ చేయమని టీడీపీకి బ్లైండ్గా చేశారు, బీజేపీకి సపోర్ట్ చేయమంటే బీజేపీకి బ్లైండ్గా చేశారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కాదా మనం వైసీపీకి సపోర్ట్ చేద్దామన్నా సరే జనసేన వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేసే ఉండేవాళ్ళేమో. కాబట్టి అంత కరాఖండిగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేస్తూ వచ్చిన జన సైనికుల కోసం, దట్టు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల పైన, జనసేనల పైన దాడులు విపరీతం అయిపోయినాయి, మర్డర్లు ఎక్కువైపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకి సముచిత స్థానం కల్పించకుండా టీడీపీ చెప్పిన 15% సీట్లకే పోటీ చేస్తే మాత్రం, 15% దాంట్లోనే పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా జన సైనికుల్లో ఇక తిరుగుబాటు మొదలైద్దంటే ఎటువంటి సందేహం లేదు. మరి దీన్ని ఏ విధంగా కవర్ చేస్తారో లేదు మేము వాళ్ళు ఎంత చెప్తే అంత, వాళ్ళు ఎంత, ఎందుకంటే బొల్లిశెట్టి గారు ఒక మాట అన్నారు, కనీసం వాళ్ళకి కొన్ని సీట్లన్నా విసిరేయండి అని. లేదు మా విసిరేస్తే తీసుకునే పరిస్థితుల్లో మేము లేము, మేము అడిగి డిమాండ్ చేసి తీసుకునే సిచ్యువేషన్లో మేము ఉన్నాము అని జనసేన చెప్పగలుగుతుందా? లేదు వాళ్ళు ఎంత ఇస్తే అంత మాకు ప్రసాదం, వచ్చిందే చాలు, చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకొని సైలెంట్గా ఉంటుందా మాత్రం చూడాలి.